నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని. అర్థం కాలేదా? నా పంతం నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్ళే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాళ్ళ పాటలు వెంట నువ్వు తిరుగుతుంటే శభాష్. నా చిటికిన వేరంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. ఆ? నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోష పెట్టే కొడుకుగా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్ గా, అహంకారపు పెళ్ళానికి అర్థాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడ్డ